ఛానల్ పద్దుస్వర్. రోజు మనం బాగా వైరల్ అవుతున్న ఓర్ ఫిష్ గురించి తెలుసుకుందాం. ఈ చేప రీసెంట్గా మెక్సికోలోని ఒక బీచ్లో కనిపించింది. ఇదేంటి ఒక చేప కనిపిస్తే ఇంత బిల్డప్ ఇస్తుంది అనుకుంటున్నారేమో. అనుకుంటున్నట్టు ఇది నార్మల్గా కనిపించే చేప కాదు. ఇది ఒక రేర్ డీప్ సీ ఫిష్. సాధారణంగా ఈ చేప బయటికి రాదు. ఒకవేళ వచ్చిందంటే ఏదో జరగబోతుందని అర్థం, లైక్ న్యాచురల్ డిజాస్టర్స్, ఎర్త్ క్వేక్ అన్నా సునామీ అన్నా జరగబోతుందని అర్థం. ఇది వచ్చిన ప్రతిసారి ఏదో ఒక న్యాచురల్ డిజాస్టర్ జరుగుతుంది. ఈ ఫిష్ సాధారణంగా ఎక్కడ కనిపించదు. ఒకవేళ ఎక్కడైనా కనిపిస్తే ఆ చుట్టుపక్కల జనాలు వెంటనే అలర్ట్ అవుతారు, లైక్ ఏదో న్యాచురల్ డిజాస్టర్ జరగబోతుందని వాళ్ళు నమ్ముతారు. మెక్సికోలో ఒక ఓర్ ఫిష్ బయటకు వచ్చిందని చెప్పాను కదా గైస్, ట్రస్ట్ మీ, ప్రతి న్యూస్ ఛానల్లోని అండ్ ఆర్టికల్స్లోని దీని గురించే రాస్తున్నారు, లైక్ ఏదో న్యాచురల్ డిజాస్టర్ జరగబోతుందేమో అనేసి. లైక్ చాలా ఆర్టికల్స్లో రాశారు ఏంటంటే టైమ్స్ ఆఫ్ ఇండియా, న్యూయార్క్ టైమ్స్, బిజినెస్ టుడే, ఇంకా మరెన్నో న్యూస్ ఆర్టికల్స్లో దీని గురించే రాస్తున్నారు. టైం ఉంటే మీరు కూడా చెక్ చేసేయండి. జపాన్ వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా ఎర్త్ క్వేక్ నుంచి సఫర్ అవుతున్నారో మనందరికీ తెలిసిందే. అక్కడ ఎర్త్ క్వేక్ వచ్చే ముందు లైక్ ఈ ఓర్ ఫిష్ బయటకు వస్తుంది బీచెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు అది నమ్ముతారు, ఇంకా లైక్ ఏదో జరగబోతుంది ఒక డిజాస్టర్ అనేసి. వాళ్ళ నమ్మకం, వాళ్ళ కల్చర్లోనే దీన్ని ఇంక్లూడ్ చేసుకున్నారు. జపాన్ వాళ్ళకి ఈ ఫిష్ బీచ్లో కనిపిస్తే చాలు, వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ అయిపోతారు సునామీ అన్నా ఎర్త్ క్వేక్ అన్నా వస్తుందనేసి. దీనికి ఏమి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు, కానీ వాళ్ళ నమ్మకం అది, వాళ్ళ కల్చర్లోనే దీన్ని యాడ్ చేసుకున్నారు. జపానీస్ వాళ్ళ ప్రకారం ఈ చేపకి చాలా శక్తులు ఉంటాయి. ఈ శక్తుల ద్వారా అది ప్రిడిక్ట్ చేస్తుంది ఫ్యూచర్లో ఏమైనా జరుగుతుందా జరగట్లేదా అని. ఒకవేళ ఏమైనా జరుగుతుందంటే అది డీప్ సీ నుంచి బయటకు వస్తుంది, లైక్ చుట్టుపక్కల ఉన్న జనాలందరికీ లైక్ అదొక వార్నింగ్ సైన్ అనమాట. దీన్ని జపానీస్ వాళ్ళందరూ నమ్ముతారు అండ్ వాళ్ళ కల్చర్లో కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫిష్ రీసెంట్గా మెక్సికోలో కనిపించింది కాబట్టి ఏమైనా ఎర్త్ క్వేక్ అన్నా సునామీ అన్నా జరుగుతుందా అంటే చెప్పలేము, ఎందుకంటే దానికి ఏ సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు, కానీ జనం నమ్ముతారు. చూద్దాం మనం. గైస్, ఓవర్ ఫిషే కాకుండా డీప్ సీ నుంచి ఇంకో ఫిష్ వచ్చింది. ఏంటో తెలుసా? అది బ్లాక్ సీ మాన్స్టర్. అది లైక్ బయటకు వచ్చి ఫ్లోట్ అయి చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది అనేది ఎవరికీ తెలీదు. అది కూడా లైక్ ఏదో న్యాచురల్ డిజాస్టర్ వస్తుందనేసి హింట్ అని కొంతమంది అంటున్నారు. క్లియర్గా అయితే ఎవరికి తెలీదు. ఈ ఓవర్ ఫిషే కాకుండా అండ్ మొన్న లైక్ రీసెంట్గా కేరళలో చాలా ఫిషెస్ ఒడ్డుకొచ్చేసాయి. ఎందుకు వచ్చాయి అనేది ఎవరికి రీజన్ తెలీదు, కానీ సైంటిస్ట్స్ ఏమంటున్నారంటే ఆక్సిజన్ లెవెల్ ఏమైనా లో ఉండొచ్చు, ఆర్ఎల్స్ టెంపరేచర్ హై అయి ఉండొచ్చు అనేసి. కొంతమంది జనం ఏమో సునామీ వస్తుందేమో అందుకే ఇలా అవుతుందన్నారు, కానీ కరెక్ట్ రీజన్ అయితే ఎవరికి తెలీదు. చూద్దాం ఏమవుతుందో. గైస్, ఈ ఓవర్ ఫిష్ కేరళ ఫిషెస్ మాత్రమే కాకుండా ఆస్ట్రేలియాలో ఫాల్స్ కిల్లర్ వేల్స్ ఒక 150 దాకా ఒడ్డుకొచ్చేసాయి. దాంట్లో చాలా మట్టుకు చచ్చిపోయినాయి, కొన్ని ఏమో బతుకున్నాయి. ఇది ఎందుకు వచ్చినాయో ఎవరికీ తెలీదు. దీని గురించి సైంటిస్ట్ ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు, ఏమైనా సునామీ వస్తుందా లేకపోతే ఏమైనా న్యాచురల్ డిజాస్టర్ పెద్దది వస్తుందా అనేసి. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ అండ్ లెట్ మీ నో. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.